బ్రహ్మచర్యం గురించి ఎన్ని వీడియోలు చూసినా పుస్తకాలు చదివినా సరే దీన్ని ప్రాక్టీస్ చేయడం మాత్రం సాధ్యం కావట్లేదు. ఉదాహరణకి ఒక వారం రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించావు. అప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఆ తెల్లారే నైట్ ఫాల్ అవుతుంది. అప్పుడు నీ హార్మోన్స్ తాండవం చేస్తాయి. నువ్వు మళ్ళీ అదే ప్లెజర్ని వెతుక్కుంటూ వెళ్తావు. అది నీ బ్రెయిన్ యొక్క రివార్డ్ సిస్టమ్ అయిన డోపమైన్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు నీ బ్రెయిన్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదో సాధించావు, ఇంకా రెస్ట్ తీసుకో. రెండో ఉదాహరణ, ఇక్కడ నువ్వు 2 వారాలు ప్రాక్టీస్ చేసావు. ఆశ్చర్యం ఏంటంటే నీకు నైట్ ఫాల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే నువ్వు టైంకి పడుకున్నావు, సరైన పొజిషన్లో పడుకున్నావు, సరైన టైంకి లేచావు. మరి అప్పుడేం జరుగుతుంది? నీకు బోర్ కొడుతుంది. ఎందుకంటే నీ బ్రెయిన్ని హ్యాపీ చేసే డోపమైన్ ఇక్కడ మిస్ అయింది. కాబట్టి నీ బ్రెయిన్ చెప్తుంది, నువ్వు ఇంకా ఏమీ సాధించలేదు, ఏదో ఒకటి సాధించు, నన్ను సాటిస్ఫై చెయ్యి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నీ సెక్సువల్ ఎనర్జీని రొటీన్ వేలో వాడి ఖర్చు చేసే బదులు దానికి ఒక కొత్త మార్గాన్ని చూపించు. ఆ వైటల్ ఎనర్జీని ఫిజికల్ యాక్టివిటీస్కి వాడు. నీకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి వాడు, లేదా నీ ప్రొఫెషన్లో ఎక్సెల్ చేయడానికి వాడు. కానీ మనం అలా చెయ్యం. ఎందుకంటే అవన్నీ టైం టేకింగ్. నెలలు గడిచినా సరే నీకు రిజల్ట్స్ కనపడకపోవచ్చు, దానికి సంవత్సరాలు పట్టవచ్చు. అయినా సరే నువ్వు ముందుకు మాత్రమే వెళ్ళాలి. అదేంటి, రిజల్ట్స్ కనపడకుండా ఎలా మోటివేట్ అవుతాం? రిజల్ట్స్ వస్తాయి, కానీ అవి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ కాకపోవచ్చు. ఈ బ్రహ్మచర్యం అనే జర్నీలో ప్రోగ్రెస్ ఎంత చిన్నదైనా సరే, ప్రోగ్రెస్ ఈజ్ ప్రోగ్రెస్. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సరే, ఇప్పుడు చివరిగా ఇంకో ఉదాహరణ చూద్దాం. నువ్వు మొదలుపెట్టిన 2 రోజులకే నైట్ ఫాల్ అయింది. నువ్వు కృంగిపోలేదు, గమనించావు, ఎక్కడ తప్పు జరిగిందని మళ్ళీ స్టార్ట్ చేసావు. 1 వారానికి మళ్ళీ నైట్ ఫాల్ అయ్యింది. అయినా సరే నువ్వు మొదలుపెట్టిన కారణం నీకు ఉత్సాహాన్ని ఇచ్చింది. నువ్వు గమనించావు ఏ టైంకి నైట్ ఫాల్ అయ్యింది, నువ్వు ఏ టైంకి లేచావు. లేవగానే ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పడుకున్నాను కదా, ఎక్కువసేపు పడుకున్నానా, ఇలా నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావు. ఎందుకంటే నీకు అర్థమైంది, స్పెర్మ్ సెల్స్ మెచ్యూర్ అవ్వడానికే 70 రోజులు పడుతుంటే కేవలం 2-3 మంత్స్లోనే దీన్ని అచీవ్ చేయడం కుదరదని నీకు అర్థమైంది. ఎందుకంటే ఇది నీ కంటికి కనిపించే లక్ష్యం కాదు, ఇదొక జర్నీ. ఇందులో నువ్వు వెళ్ళే కొద్దీ అది నీకు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి సంకల్పం చెయ్యి, అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. వాల్మీకి రామాయణంలో ఒక విషయం ఉంటుంది. ఇన్ని కోట్ల మంది సముద్రం దాటలేక ఒడ్డున కూర్చునుంటే ఒక్క హనుమ తన సంకల్పంతో సముద్రాన్ని దాటుతాడు. సముద్రం నిండా పాములు, ముసళ్ళు. ఆవలి ఒడ్డుకెళ్ళాక కొన్ని కోట్ల మంది రాక్షసులు. కంటికి కనిపిస్తే చాలు చంపేస్తారు. వీళ్లే ప్రమాదం అనుకుంటే ఇంద్రజిత్తు వాళ్ళ బాబు ఇంకా ప్రమాదం. ఇవన్నీ తెలిసి కూడా సముద్రం దాటాడంటే ఆయనది ఎంత గొప్ప సంకల్పమో, ఎంతటి బలంతో విక్రమంతో సాధించాడో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్లో ఏదో ఒకటి వర్కౌట్ అవ్వచ్చు, కానీ అంతేనా? ఆ మాత్రం చేస్తే ఈ జర్నీలో మనం సర్వైవ్ అవ్వగలుగుతామా? దీనికి వివేకానందుడు సమాధానం చెప్తాడు. ఆధ్యాత్మికత లేకుండా బ్రహ్మచర్యం సాధ్యం కాదు. నీ కంటి వెంట కన్నీటి బొట్టు రానంత వరకు నీ పాపాలు క్షమించబడవు. మోకరిల్లు, నీ శిరస్సు నేలకి తాకనివ్వు. ఇన్నాళ్ళు నీకు తెలిసి చేసినా తెలియక చేసినా నీకు పశ్చాత్తాపం కలగలేదు. కన్నీరు పెట్టడం అనేది మగాడి లక్షణం కాదని మనకి మనమే నచ్చ చెప్పుకుంటాం. అందుకే ఆడ మగ భేదం లేనివాడి దగ్గర క్షమాపణ కోరు. కన్నీటితో ప్రార్థించడం అనేది ఎప్పుడూ తప్పు కాదు. ఈవెన్ ఇంద్రుడు కూడా మేఘనాథుడి చేతిలో ఓడింపబడి లంకా పట్టణంలో బందీగా ఉన్నప్పుడు అమరేంద్రుడంతటి వాడే కొన్ని నెలల పాటు కన్నీటి ప్రార్థన చేశాడు.